ఇలా ఉఫ్ అని ఊదమని ఊదదు తల్లి, ఊదితే అమ్మాయింత గాలి పీల్స్తున్నావా అని ఈ జగన్ పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు తల్లి. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగలకి ఇచ్చే కానుకలు కట్, పిల్లలకి విదేశాల్లో చదివించే విదేశ కానుక కట్, ఇంకో పక్కన పండగలకి ఇచ్చే కానుక కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, చంద్రన్న బీమా కట్, ఇంకా రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశారు. ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తెలుగింటి ఆడబడుచులు ఎదుర్కొంటున్న కష్టాలు మేము చూసాం. పాదయాత్రలు నేరుగా నేను తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో 6 హామీలు మేము ఇస్తున్నాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు అందిస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా అంతేకాదు, ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానుల పేరులతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్రాని మొత్తం 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒక కుటుంబం పేరు బొత్స, రెండో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. ఈ సభాముఖంగా అడుగుతున్న ఈ 3 కుటుంబాలని, అసలు ఉత్తరాంధ్రకి మీరు పీకింది పొడిచింది ఏంటి? ఒక రోడ్ అని వేశారా, ఒక డ్రైన్ అన్న కట్టారా, ఒక ఆసుపత్రి కట్టారా, ఒక స్కూల్ అన్న కేటాయించారని ఈ సభాముఖంగా వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళని నేను ఒక చర్చకు కూడా పిలుస్తున్నా. ఆ చర్చకి మేము కూడా హాజరవుతాం. ఉత్తరాంధ్రలో మీరెన్ని భూ కబ్జాలు చేశారో కూడా ప్రజల ముందర పెట్టేదానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇంకా విజయనగరం జిల్లా కూడా ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. అవన్నీ ప్రశ్నిస్తే రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు మీ అందరు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాన్ని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రపురం పెద్ద గడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు, అదన్నా చేశాడా? అది కూడా చేయలేదు. ఉత్తరాంధ్ర కనీసం